వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. పార్టీలకు అతీతంగా అందరూ ఆయనకు మద్దతు తెలుపుతారని సుజనా ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా వెంకయ్యనాయుడు గారికి అది తక్కువే అవుతుంది. మన ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ రోజు ఈరోజు. డెఫినెట్గా ఆయనకి పర్సనల్గా ఇంకా మన ప్రజల్లో తిరిగి సేవ చేయాల్సిన టైం ఇంకా ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఈ పదవి పార్టీ ఆదేశం మేరకు చేయవలసి వస్తుందనేది ఆయనకి అంత సంతోషంగా లేదు. లేకపోయినప్పటికి కూడా తెలుగు ప్రజలందరికీ భారతదేశంలో కూడా ఎక్కడున్నా సరే, ఎందుకంటే ఆయన పేరుకు తెలుగువాడైనా అన్ని రాష్ట్రాల్లో కూడా సుపరిచితుడు. ఆ విధంగా అనార్గళంగా అనేక భాషలు మాట్లాడి అన్నిట్లో కూడా సమస్య ఏదైనప్పుడు కూడా ముందు సొల్యూషన్ ప్రొవైడర్గా ముందు సానుకూలంగా విని దానికి ఏ విధంగా అయితే పని అవుతుంది అని మంచి చెడ్డ చెప్పేవారు. ట్రబుల్ షూటర్ కింద ఆయనకి మంచి పేరుంది. అదే కాకుండా ఆయనకు అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఆయనది చక్కగా ఎక్కువ మాట్లాడే ఇది ప్రెస్కి కానీ రోజు పేపర్లో కూడా వ్యాసాలు రాస్తుంటారు. ఎప్పుడు తిరిగే కాలు. ఆ రెండింటికి కూడా ఇప్పుడు కొంత రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను పర్సనల్గా కూడా చెప్పా, మీరు బాడీని చాలా అబ్యూజ్ చేశారని. 85 సంవత్సరాలు 90 సంవత్సరాల్లో ఉండవలసింది మీరు 68 సంవత్సరాలకు వాడేశారు. కాబట్టి ఇప్పుడు బాడీకి మీరు రీపే చేయవలసి ఉంటుంది. ఇది చాలా మంచి అవకాశం. భారతదేశానికి కాన్స్టిట్యూషనల్గా ఇంకా బాగా సేవ చేయొచ్చని ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన డోర్ తీరిస్తే మేము ఆ డోర్లోంచి వెళ్ళి ఇప్పటివరకు 3 సంవత్సరాల నుంచి పని చేపిస్తూ ఉన్నాం. అది మాకు కొంత డెఫినెట్గా కొరతే, అందులో అనుమానం లేదు. కానీ ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉండి కూడా ఆయన సహాయ సహకారాలు సూచనలు గట్టిగా ఇస్తారని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి కానీ అన్నిటికి కూడా ఆయన అదే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తారు. అందులో ఎటువంటి రకమైన డౌట్ లేదు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మంచి చెడ్డ ఒక దిశ పార్లమెంటరీ వ్యవహారాలు ఎలా వ్యవహరించాలి అవన్నీ కూడా మమ్మల్ని అందరినీ కూడా చిన్నపిల్లల్లాగా టేకప్ చేసి అన్నీ కూడా చక్కగా ట్రైన్ చేశారు. నాకుగా పర్సనల్గా గత 7 సంవత్సరాలు నేను పార్లమెంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ఆయన ప్రతి విషయంలో కూడా చాలా గైడింగ్ ఫ్యాక్టర్ కింద ఉన్నారు. ఈ రోజున వైస్ ప్రెసిడెంట్ అవ్వడం అనేది చాలా సంతోషకరమైంది. డెఫినెట్గా ఆయన ప్రెసిడెంట్ కూడా అవుతారు అని చెప్పి మా యొక్క అభిలాష. అవ్వాలని చెప్పి ఆ భగవంతుని కూడా వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్. ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చారని ప్రశంసల జల్లు కురిపించారు. గత 45 ఏళ్ళు 50 ఏళ్లుగా రాజకీయంలో ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీలోనే ఉండి అనేక పదవులను అలంకరించి ఈ రోజున వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపిక కావటం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళకే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక పండగ రోజు. తప్పనిసరిగా ఆయన రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని ఉన్నత పదవుల్ని అధిరోహించాలని, తెలుగు వాళ్ళ పేరు ప్రఖ్యాతుల్ని మరి ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. న్యూస్. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను ఎంపిక చేయడం హర్షణీయమని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేసిన వెంకయ్యతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్నారు లక్ష్మణ్. బీజేపీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన వెంకయ్య ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి స్థాయికి ఎదగటం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. నిజంగా ఇది తెలుగు జాతికి ఇది ఒక అరుదైనటువంటి గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను. వారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం మాకు దక్కింది. వారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, నేను హైదరాబాద్లో పార్టీ బాధ్యతలు చేపడుతున్నప్పుడు వారి దగ్గర అనేక విషయాలు మేము నేర్చుకోవడం జరిగింది. వారి యొక్క క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, వారు పార్టీ కోసం చేసిన కృషి, పార్టీ సిద్ధాంతాలను మరి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటించి ప్రచారం చేసి మరి ఈరోజు వారు భారత రాష్ట్రపతి, ఈరోజు భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక లాంఛనమే అయినప్పటికీ గెలుపు ఖాయం. ఈ పరిస్థితుల్లో తెలుగు వారందరూ కూడా మరి ఈరోజు పార్టీలకు అతీతంగా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక సమర్థుడైనటువంటి వ్యక్తి రాజ్యసభ సభ్యునిగా
ఇది 4వ పర్యాయం మరి కొనసాగడం. వారు పార్లమెంట్ సభ్యుడిగా అనేక బాధ్యతలు కమిటీల్లో కూడా నిర్వర్తించి ఆ బాధ్యతలకు పదవులకే వన్నె తెచ్చిన వ్యక్తి. ఈరోజు నిజంగా వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాలలో అందరికీ మార్గదర్శకుడిగా నిలిచారని కొనియాడారు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ హరిబాబు. ఏ పదవి చేపట్టినా నిబద్ధతతో పనిచేశారని, ఏనాడు తనకు పదవులు వస్తాయని వెంకయ్య ఆశించలేదని అన్నారు హరిబాబు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు అధికారికంగా ప్రకటించడం జరిగింది. సీనియర్ నాయకుడైనటువంటి వెంకయ్యనాయుడుతో చాలా కాలంగా 45 ఏళ్లుగా సుదీర్ఘమైనటువంటి సహవాసం చేసినటువంటి ఖమ్మంపాటి హరిబాబు ఇప్పుడు మనతో ఉన్నారు. మొత్తం ఆయన రాజకీయ ఎదుగుదలను చూసుకున్నట్టయితే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు వెంకయ్యనాయుడు గారిని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషించదగిన విషయం. వెంకయ్యనాయుడు గారు దేశంలో అంతటి అత్యున్నత పదవికి ఈరోజు నామినేట్ కావడం కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకుడు ఆ విధమైనటువంటి ఉన్నత స్థానానికి ఎదగటం కూడా చాలా సంతోషకరం. ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తిగా ఆయన రాజకీయాలు ప్రారంభించి తర్వాత జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో జరిగినటువంటి సంపూర్ణ విప్లవ నినాదంతో జరిగిన విద్యార్థి సంఘర్ష సమితి నాయకత్వంలో జరిగిన ఉద్యమంలో పాల్గొంటూ ఎప్పుడైనా మీకు నిరాశ కలిగిందా? మీ సహచరుడిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు ఎప్పుడైనా నిరాశకు లోనై కానీ ఇది మనకు పార్టీ భవిష్యత్తు ఉంటుందా, రాజకీయాల్లో మనకి ఈ పార్టీ మంచి శక్తివంతమైన పార్టీగా వస్తుందా లేదా అన్న అనుమానాలతో ఎప్పుడన్నా ఉన్నాయా? ఆయనలో అటువంటి భావన నేను ఎప్పుడూ గమనించలేదు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తాను నమ్మిన విధానంలో కష్టపడి పనిచేయడం అనేదే ఆయన తీసుకున్నటువంటి యొక్క మార్గం. ఏ రోజు కూడా ఆ రోజున భారతీయ జనతా పార్టీలో పనిచేయటం అంటే బీజేపీ దేశంలో అధికారంలో వస్తుందని కానీ లేకపోతే రాష్ట్రంలో మంచి బలమైనటువంటి శక్తిగా తయారవుతుందని కానీ ఆ రోజున ఊహించకపోయినప్పుడు కూడా మనం ఎంచుకున్న మార్గంలో కష్టపడి పనిచేయాలని చెప్పి పనిచేసినటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. మంచి వక్త, అదేవిధంగా మంచి పోరాటం చేయాలి అన్న తత్వం కాకుండా మీకు ఇంకా ఆయనలో చూసినటువంటి విశిష్ట లక్షణాలు ఏంటి? నువ్వు 10 మందికి మార్గదర్శనంగా ఉండడం. మనం ఆయన చెప్పే మాట ఒకటే, మనం కనుక ఎన్నికల్లో గెలిస్తే లోక్సభలో ఉంటాం, ఎన్నికల్లో ఓడిపోతే లోకల్ సభలో ప్రజలతో ఉంటాం. కాబట్టి గెలిచినా గెలవకపోయినా గెలుపే ప్రధానం కాకుండా రాజకీయంలో మనం నమ్మిన సిద్ధాంతం కోసం, మనం నమ్మిన సంస్థ కోసం పనిచేయటమే మన యొక్క లక్ష్యం అనేటువంటి యొక్క ఆధారంగా చేసుకొని పనిచేశారు. అదే వారి యొక్క విజయానికి రహస్యం. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ దశలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీవ్ర నష్టం జరుగుతుందన్న వాదన కూడా వినిపిస్తుంది. పదవి ముఖ్యమా లేకపోతే రాష్ట్రం ముఖ్యమా అన్న సంశయం కూడా వెంకయ్యనాయుడు గారికి ఉండొచ్చు. ఆయనకి ఉపరాష్ట్రపతి పదవిలోకి వెళ్ళాలి అనే ఉత్సాహం అయితే అంతగా పెద్దగా కనిపించలేదు. ప్రజా జీవితంలో ఉండాలి, ప్రజల మధ్య ఉండాలి, ప్రజల సమస్యల కోసం పనిచేయాలనేటువంటి ఆలోచన ఆయనలో ఎక్కువగా ఉండింది. కానీ ఉపరాష్ట్ర పదవి అనేది కూడా ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక బాధ్యత కాబట్టి అయినప్పటికి కూడా ఉపరాష్ట్ర పదవిలో కూడా ఉండి కూడా రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల్ని వారు తప్పకుండా శ్రద్ధ తీసుకొని వాటి యొక్క పురోగతిని సమీక్షిస్తూ ముందుకు తీసుకెళ్లే దాంట్లో కొంత ప్రముఖమైన పాత్ర వహిస్తారని నాకు విశ్వాసం ఉంది. వారు ఆ విధమైన పని చేయగల శక్తి కూడా ఉంది. ఉపరాష్ట్రపతి కాదు, మరింత ఉన్నతమైనటువంటి పదవులు ఆయన అలంకరించి మరింత ఖ్యాతిని, తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసేలా ప్రవర్తిస్తాడను, అదేవిధంగా మంచి పేరు కూడా తెస్తాడనే నమ్మకం, విశ్వాసం తమందరికీ ఉందని మేమంతా కూడా ఆ మేరకు ఆశపడుతున్నామన్న అభిప్రాయాన్ని ఖమ్మంపాటి హరిబాబు వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ. వెంకయ్యనాయుడిని ఎంపిక చేయడంపై తెలుగు ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతికి ఆయనే సరైన అభ్యర్థి అంటూ అంతా అభిప్రాయపడ్డారు. సీనియర్ లీడరు వెంకయ్యనాయుడు గారు ఈరోజు ఉపరాష్ట్ర పదవికి నామినేషన్ వేసే నిర్ణయము భారతీయ జనతా పార్టీ తీసుకోవడాన్ని మేము హర్షిస్తున్నాము. మా ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని నామినేషన్ పేపర్ మీద సంతకం పెట్టమని చెప్పారు. మేము ఇప్పుడే వెంకయ్యనాయుడు గారికి కలిసాము. వెంకయ్యనాయుడు గారికి కంగ్రాచులేషన్ చెప్తూ నేను
మీరు ఇంకా ఉన్నతమైన పదవులకు ఎదగాలని, తెలుగు వ్యక్తి మళ్ళీ దేశానికి ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పదవిలో ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. దీన్ని తప్పనిసరిగా మీరు రుజువుపరుస్తారు మీ క్యాలిబర్ ద్వారా. ఇంకా ఉన్నతమైనటువంటి పదవులకు ఎదగాలని చెప్పి కోరుకుంటున్నానని చెప్పి వెంకయ్య నాయుడు గారు తెలియజేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది తెలుగు బిడ్డ ఈరోజు ఒక దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉండడం. ఏపీ సీఎం చంద్రబాబు వెంకయ్యనాయుడికి ఉన్న దోస్తీ కారణంగా ఎన్నో అసాధ్యమైన పనులు సుసాధ్యమయ్యాయని చెప్పారు జేసీ. వెంకయ్య ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం సంతోషకరమైన, భవిష్యత్తులో రాష్ట్రానికి ఇప్పుడు వచ్చినట్టు నిధులు రావని తేల్చి చెప్పేశారు. డిఫరెంట్ పార్టీస్ అధికారంలో కూడా ఉన్న సమన్వయం చేస్తూ రాష్ట్రం కోసం చాలా కష్టపడి కేంద్ర ప్రభుత్వాలు ఒప్పించి ఎన్నో ప్రాజెక్ట్స్ అన్ని రకాలుగా సహాయపడ్డటువంటి వాడు శ్రీ వెంకయ్య నాయుడు గారు. ఆయన అవటం మాకందరికి సంతోషకరంగా ఉన్నా, ఒక రకంగా చెప్పాలంటే అటువంటి సంధానకర్త ఇవాళ ఎవరు లేరు. రాబోయేటువంటి రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు వస్తారని నేను అనుకోవటం లేదు. దానివల్ల రాష్ట్రం పురోభివృద్ధిలో మాకు సెంట్రల్ నుంచి ఇవాళ వచ్చినంతటి సహకారం రావటానికి వస్తున్నట్టు సహకారం రాకుండా పోయేదానికి అవకాశం ఉంది. ఈయన మా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈయనకు ఉన్నటువంటి దోస్తి, దానివల్ల సాధ్యం కానివి కూడా అసాధ్యం చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ్డాడు. అలాంటి వ్యక్తి మరి రాజకీయాల్లో లేకుండా ఒక కాన్స్టిట్యూషనల్ పదవిలో పోవటం రాష్ట్ర ప్రజలందరూ సంతోషించిన, రాష్ట్రాన్ని మాత్రం తీరని ఇబ్బందికరమైనటువంటి. వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఏపీకి ఎంతో చేశారని టీజీ వెంకటేష్ చెప్పారు. మంత్రిగా ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరన్నారు. ఆయన భారతదేశానికి సేవ చేసే దాంట్లో ముందుకు వెళ్తున్నారు. భారతదేశ ప్రజలందరికీ మేలు కలుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తప్పకుండా ఇంత న్యాయం జరగదు. ఇప్పుడు జరగబోయేంత న్యాయము ఆయన ఉన్నప్పుడు ఉన్నంత న్యాయం జరగకపోవచ్చు. ఆయన ఆంధ్ర ప్రాంతానికి, వెనుకబడిన ప్రాంతానికి ఆయన సేవలు మనం మర్చిపోరాదు. కొన్నిదేళ్ల అనవసరమైన క్రిటిసిజం వస్తుంటుంది. తమిళనాడుకు ఎక్కువ సిటీస్ని ఆయన డెవలప్మెంట్కి ఒప్పుకున్నాడని, మన ఆంధ్ర రాష్ట్రానికి తక్కువగా ఒప్పుకున్నాడనేది అది ఎంత శుద్ధ తప్పు. తమిళనాడులో క్వాలిఫై అయినారు సిటీస్, స్మార్ట్ సిటీస్గా అవి క్వాలిఫై అయినాయి. మనం క్వాలిఫై తక్కువైనా ఎక్కువ ఇచ్చాడు, ఆ దృష్టితో చూడాలి. అలాగే ఒక చిన్న నంద్యాలకి 600 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకునే దానికి ఇచ్చాడంటే మీరు ఆయన్ని మనం ఎంతగా ఆయన్ని మెచ్చుకున్నా తక్కువగానే ఉంటుంది. అలాగే కర్నూలు పట్టణానికి ఇచ్చాడు 600 కోట్ల రూపాయలు, అనంతపురంకి ఇచ్చాడు. ఇట్లా 100 కోట్ల కొద్దీ ఒక పట్టణానికి రావటం, అలాగే ఉపాధి పథకం అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలా చేశారని, ఆయన సేవలు మనం మర్చిపోరాదని తెలియజేస్తున్నాం.